గురువుగారు మనకిచ్చిన మనీ మంత్ర సబ్జెక్ట్ ని తిరిగి మళ్ళీ వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. గురుగారి ద్వారా మనం ఎన్నో విషయాలని ఆయన క్లాసుల ద్వారా, ఆయన వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందులో గురుగారు మనకిచ్చిన అపారమైన జ్ఞానం నుంచి చాలా అద్భుతమైన విషయాలని మీకు తెలియజేయబోతున్నాను. వెల్కమ్ టు డీకోడింగ్ ఏకేఎస్. డబ్బు, సంపద, ఐశ్వర్యం రాత్రింబవళ్ళు కష్టపడే వారికి రావు. ధనం ఎవరికి వస్తుందంటే ఇతరుల ద్వారా పని ఎలా చేయించాలో తెలిసిన వారికి వస్తుంది. ఎందుకంటే ధనం ఎప్పుడు కూడా బుద్ధిమంతుల వద్దకు వెళ్తుంది, శారీరక శ్రమ చేసే వారికి కాదు. శారీరక శ్రమతో ఎవరు ఎప్పుడు ధనవంతులు కాలేరు. వారి వద్ద ఎప్పుడూ సరిపడా ధనం ఉండదు. జీవితంలో అన్నీ సంపూర్ణంగా ఉండాలి, డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సంపూర్ణంగా జీవించాలంటే అది కేవలం ఒక మానసిక శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఎప్పుడు గురుగారు చెప్పే అతి పెద్ద సూత్రం. రాజు ఎప్పుడు తనే శ్రమ చేయడు, షౌకర్ ఎప్పుడు కూలి పని చేయరు. కూలి పని చేసే వారే ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ పేదవారిగా కూడా వారే ఉంటారు. తన బుద్ధి గుర్రాన్ని పరిగెత్తించే వారు ధనవంతులు అవడానికి ఆలస్యం అవదు. డబ్బు సంపాదించడం అనేది కేవలం మైండ్ గేమ్, కష్టం ఆట కాదు. మన గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు సూక్ష్మమైన రహస్యాలను కొన్ని నిధులుగా చెప్పారు. కేవలం వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ధనవంతులు కావచ్చు. నీవు నిజంగా ధనవంతులు అవ్వాలనుకుంటే చేతులతో కాళ్ళతో పనిచేయడం తప్పలేదు, కానీ అది ఒక పరిస్థితి వరకే నీకు తీసుకువెళ్తుంది. ఆ పరిమితి తర్వాత నువ్వు ఖచ్చితంగా నీ బుద్ధితో మాత్రమే ముందుకు వెళ్ళాలి. ధనవంతులు అవ్వాలంటే ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. మీరు ఎప్పుడైతే విశ్వానికి మరింత అవకాశాలు ఏమైనా కోరుకుంటారో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా అలర్ట్ గా ఉండాలి. మీకు వచ్చే అవకాశం ఏది కూడా మిమ్మల్ని పలకరించదు, మీ ముందుండే వెళ్తుంటుంది. దానిని గుర్తించి దాని వెనుక మీరు వెళ్ళడమే మీరు చేయాలి. ఎప్పుడైతే మీ యావరేజ్ లైఫ్ ని ఉన్నతంగా జీవితంగా మార్చుకోవాలని మీరు కోరిక పెట్టారు, ఉన్న చోటనే తేలిక డబ్బు సంపాదించాలని ఆలోచన పెట్టారో ఆటోమేటిక్ గా అవకాశాల ప్రవాహం ప్రవహిస్తుంది. కానీ ఆ సమయంలో మీరు దాన్ని కోరుకున్నారు కాబట్టి మీ జీవితంలోకి అవకాశం వచ్చిందనే విషయాన్ని గుర్తించగలగాలి. మీరు అవకాశాలు గుర్తించి మరింత ధనవంతులు అవడానికి మీరే అడుగులు ముందుకు వేయాలి. విశ్వం నీకు ధనాన్ని డైరెక్ట్ గా ఇవ్వదు, ధనాన్ని నీకు ఇచ్చే అవకాశాలని, మార్గాలని పంపిస్తుంది. ఇది పెద్ద రహస్యం, దీన్ని గుర్తించండి. అతిపెద్ద రహస్యం గురుగారు చెప్పేది, ధనం రావాలంటే ముందుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ధనం సంపాదించడం కష్టం కాదు, నిజంగా కష్టమైనది ధనాన్ని నీ దగ్గర ఉంచడం. మీరు చూస్తూనే ఉంటారు, పెద్ద పెద్ద లాటరీలు గెలిచిన వారు అతి తక్కువ కాలంలో మళ్ళీ తిరిగి సామాన్యులుగా, పేదలుగా మారుతారు. మీ జీవితంలో ఎంత పెరిగినా కానీ డబ్బు పట్ల అవగాహన లేనప్పుడు మీరు తిరిగి అదే పేదరికపు జీవితంలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ధనం రావడానికి ముందే వారిని వారు సిద్ధపరచుకోలేదు. సంయమనం లేని పాత్ర లేని వారు అంటే లీకేజెస్ ఉన్న పాత్ర లాంటి వారు. జీవితంలోకి ఎంత డబ్బు వచ్చినా నిల్వ ఉండదు. డబ్బు చాలా తెలివైనది, నదీ ప్రవాహం లాంటిది. సంయమనం లేని చోట, నియంత్రణ లేని చోట, చెడు అలవాట్లు ఉన్న చోట ధనం నిల్వ ఉండదు. బాహ్య ప్రపంచంలో అడ్డుకట్టలు వేయడానికి కాదు, మీ అంతర్గతంలోనే అడ్డుకట్ట వేయగలగాలి. మీ అలవాట్లలో, మీ స్వభావంలో దీనిని అలవాటు చేసుకోవాలి. ధనం రాకముందే నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, అప్పుడు ధనవంతులు అయినా రాజులాగానే ఉంటావు. ధనం రావడం ప్రారంభమైన తర్వాత నీ అసలు పరీక్ష మొదలవుతుంది. డబ్బు పట్ల నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా, అహంకారంగా ఉన్నావా, వినయంతో ఉన్నావా, అవివేకంతో ఉన్నావా, గాంభీర్యమా? చాలా మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతారు, తిరిగి పేదవారిగా మారుతారు. మరో పెద్ద రహస్యం ఏంటంటే మీ సహవాసాన్ని సరి చేసుకోండి. మీ సహవాసం ఎలా ఉంటే మీ లైఫ్ లక్ష్యం వైపు మిమ్మల్ని నడిపించేదిగా ఉంటుంది. నీవు ఎవరితో ఉంటున్నావు, నీవు అలాగే తయారవుతావు. నీ సంపాదన, నీ చరిత్ర, నీ భాగ్యం, నీ భవిష్యత్తు ఇవన్నీ కూడా నీ చుట్టూ ఉన్న వారి మీద ఆధారపడి ఉంటాయి. నీవు ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో టీ తాగుతున్నావు, ఎవరితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నావు, అది కాలానుగుణంగా మీ జీవితంలోకి వస్తుంది. మీరు బద్దగస్తులతో, ప్రతికూలంగా మాట్లాడేవారితో అంటే నెగిటివ్గా మాట్లాడేవారితో ఉంటే మీ మనసులో కూడా అలాగే అవుతుంది. మీకు అనిపిస్తుంది ప్రపంచంలో ఏది సాధ్యం కాదు, డబ్బు కేవలం అదృష్టవంతులతోనే వస్తుంది.
కష్టపడితేనే ఏమీ రాదు. ఎలాంటి ఆలోచనలతో మీరు మీ కాళ్ళకు మీరే సంకలు వేసుకుంటారు? మీరు ధనవంతులు కావాలనుకున్నప్పుడు ముందు సహవాసాన్ని రోజు గమనించండి. చాలా సింపుల్ గా చెప్తాను. వజ్రాన్ని పదును పెట్టాలంటే వజ్రమే కావాలి. అలాగే ధనవంతమైన ఆలోచనలు కావాలంటే ధనవంతుల ఆలోచనలు కలవారితో స్నేహం చేయడం ద్వారా మీరు ఆ ఆలోచనల్ని పొందడానికి సహాయపడతాయి. ఉన్నతమైన ఆలోచనలు కలవారితో, ధనవంతమైన ఆలోచనలు కలవారితో, సంయమనం కలిగిన వారితో, లక్ష్యం ఉన్న వారితో సహవాసం చేయడం ద్వారా మీ మనసు కూడా ఉన్నతమైన లక్ష్యాల వైపు ఎగబాగుతుంది. మీకే స్వయంగా అనిపిస్తుంది నేను చేయగలను అని. గురువుగారు చెప్పిన అతి సులువైన మార్గం ఏంటంటే పంచదానాలు. ఈ పంచదానాలు అనేవి మన మణిమంత్ర సబ్జెక్ట్ లో చాలా ముఖ్యమైనవి. పంచదానాలు అనేది మనం తెలియకుండా అపవిత్ర దానాలు చేస్తూ ఉంటాం. మన క్లాస్ లో మనం చెప్పుకునేది దానాలు ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు. దానాలు అంటే ఏంటి, అపవిత్ర దానాలు అంటే ఏంటి. అందరూ దానాలు చేస్తున్నామని అనుకుంటారు, కానీ తెలియకుండా అపవిత్ర దానాలు చేస్తూ ఉంటారు. దీని ద్వారా కూడా మనం డబ్బుని కోల్పోతాము. మణిమంత్ర సబ్జెక్ట్ ని మీకు భాగాలుగా విభజించి అతి సులువుగా అర్థమయ్యేలాగా లెవెల్ వైజ్ గా సబ్జెక్ట్ ని అందించడం జరుగుతుంది. ముందుగా ఆన్లైన్ మణిమంత్ర క్లాస్ లెవెల్ 1 మహాసంకల్పం ద్వారా మణిమంత్ర సబ్జెక్ట్ ని రిపీట్ చేయడంతో పాటు సప్తాహం క్లాస్ ద్వారా మీకు గురుగారు ఇచ్చిన సబ్జెక్ట్ ని వారం రోజుల పాటు సాధన చేయడం జరుగుతుంది. సప్తాహం క్లాస్ ద్వారా మీ జీవితంలోకి వారం రోజుల సాధన ద్వారా నెగిటివ్ తీసేసి మీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానింపజేశారు. గురుగారు ఇచ్చిన అపారమైన జ్ఞానాన్ని మీకు విజువల్ గా ప్రజెంట్ చేయడం కోసం అతి త్వరలో ఆఫ్లైన్ క్లాస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. గురుగారు సూక్ష్మంగా చెప్పిన విషయాలని మరిన్ని ఆన్లైన్ క్లాస్ ద్వారా తెలుసుకుని అమలు చేసిన తర్వాత మాత్రమే ఆఫ్లైన్ క్లాస్ ద్వారా మరింత సబ్జెక్ట్ తెలుసుకోవడానికి రావాలని కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని నమ్మండి, ఆర్థికంగా బలపడాలనుకుంటే మనం డబ్బు సంపాదించిన జ్ఞానాన్ని పొందడానికి మనమంటూ మన గురించి కొంత ఖర్చు చేయడం అనివార్యం. మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి వేరేట్లు తిరిగి మిమ్మల్ని చేరుతుంది. ఇప్పటికీ నా ఆన్లైన్ మణిమంత్ర మీటింగ్ల ద్వారా అందరూ ఉన్నత స్థాయి వైపు నడకను ప్రారంభించారు. ఆన్లైన్ క్లాస్ ద్వారానే రిజల్ట్స్ చూపించిన తర్వాత మాత్రమే ఆఫ్లైన్ క్లాస్ చేయాలని నేను సంకల్పించుకున్నాను. నా సంకల్పం నిజమైంది. అతి త్వరలో ఆఫ్లైన్ క్లాస్ ద్వారా మన జీవితంలో సాధించుకున్న విజయాలని గురుగారికి గురుదక్షిణగా చూపబోతున్నాం. ఆఫ్లైన్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ యూనివర్స్. నా మాటల్లో శక్తి ఉంది, నా ఆలోచనలో మంత్రం ఉంది. నేను కోరుకున్నదంతా నిజమవుతుంది. క్షణం నుంచి ధనం ధనం నన్ను చేరుతుంది. సంపద సంపద నాలో నిండుతుంది. నేను మాకెళ్ళంటి వాడిని.